Today's vlog is about beach vlog. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రేష్మా వేముల. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆల్రెడీ 20 వీడియోస్ ఉన్నాయి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే బీచ్ వ్లాగ్. ఇది లాంగ్ వీకెండ్ అండ్ మెమోరియల్ డే వీకెండ్కి మాకు హాలిడే ఉంటుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు బీచ్. అండ్ హీఈస్ రఘు. హియర్స్ ఆఫ్టర్ 1 లాంగ్ ఇయర్ బీచ్కి వెళ్తున్నాం మేము. ఈ మధ్యలో ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల ఎందుకు అన్నట్లు వెళ్ళలేదు. బట్ నౌ దట్ థింగ్స్ ఆర్ ఆల్ ఇన్ కంట్రోల్, బీచ్కి వెళ్దామని నేను తరుణే కాకుండా మా ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్ళామన్నమాట. అండ్ ఇంతకుముందు ఎప్పుడు మేము ట్రై చేయలేదు. ఆ బీచ్లో బాన్ ఫైర్ వేసుకుని కూర్చుని ఆ సెటప్ కోసం అవన్నీ తీసుకెళ్తున్నాము. అక్కడ వుడ్ లాగ్స్ అవంతా తీసుకెళ్తున్నాము. సో కొంచెం ఈవినింగ్ టైమ్గా అలా స్పెండ్ చేసి వద్దామని చెప్పి. మేము వచ్చిన బీచ్ పేరు డాక్వైలర్ బీచ్ అనమాట. ఎంట్రన్స్ ఫీ ఉంటుంది, లైక్ పార్కింగ్ ఫీ $13 ఉంటుంది. సో అది లాంగ్ వీకెండ్ అయ్యేసరికి టూ మచ్ క్రౌడ్ ఉండింది మేము వెళ్ళిన రోజు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ బాన్ ఫైర్స్ కోసమే. ఈ బీచ్లో స్పెసిఫిక్గా అటువంటి రూల్స్ ఏం లేవు, వేసుకోకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఇది చేయకూడదు అన్న రూల్స్ ఏం లేవన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ బీచ్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. బైక్ రెంటల్స్, బీచ్ సైడ్ మార్కెట్, బైక్ రెంటల్స్ ఉంటారా? ఇట్లా చాలామంది పెద్ద పెద్ద ఆర్వీస్ వేసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారనమాట. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా బస్సెస్ టైప్లో, వాటిలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మైట్ బి మాకు తెలియదు కానీ ఈ బీచ్ దగ్గరే ఆర్వీ క్యాంపింగ్ సైట్స్ కూడా ఉంటాయి అనుకుంటా. ఆర్వీస్ అంటే లోపలే మనకి ఒక ఇల్లు టైప్లో ఉంటుంది. సో బీచ్ పక్కన అలా పార్క్ చేసుకుని అలా ఉండే ప్లేసెస్ కూడా ఉన్నాయని అనుకుంటున్నాను. బట్ మేమైతే చూడలేదు అక్కడ. బట్ బేస్డ్ ఆన్ ఆల్ దీస్ వెహికల్స్ అలాంటి సైట్స్ కూడా ఉన్నాయేమోననేసి అనుకున్నాము. స్పెసిఫిక్గా బీచ్ కోసమే వచ్చాం కాబట్టి అన్నీ ముందే ప్లాన్ చేసుకుని తెచ్చుకున్నాము. ఈ బీచ్ చైర్స్, ఇంకా వుడ్ లాగ్స్, ఇంకా మామూలుగా ఆడుకోవడానికి వాలీబాల్ ఒకటి, అండ్ ఇంకా కొన్ని బ్లాంకెట్స్, ఇవన్నీ మేము ముందే ప్లాన్ చేసుకుని తెచ్చుకున్నాం అనమాట. ఈ చైర్స్ మేము వాల్మార్ట్లోనే తీసుకున్నాం. దోస్ ఆర్ లైక్ బిలో $10, సమ్ $6-7 అనుకుంటా ఒక్కొక్కటి. సో అవన్నీ తెచ్చుకున్న చైర్స్ అన్నీ అరేంజ్ చేసి పెడుతున్నాము. ఇనీషియలీ మేము నేను తరుణ్ ఇంకొక 2 ఫ్రెండ్స్ మాత్రమే వెళ్ళాము. బట్ దెర్ వేర్ అదర్ ఫ్రెండ్స్ హూ వేర్ అబౌట్ టు జాయిన్ అస్ అనమాట. బట్ కొంచెం డౌట్ ఉండింది, లైక్ అసలు ఓపెన్ ఉన్నాయా లేదా, అలో చేస్తున్నారా లేదా, ఇవన్నీ డౌట్స్ ఉండడం వల్ల. సో ఫస్ట్ మేము వెళ్ళి చూసి అంతా ఓపెన్ ఉంది, ఆ బాన్ ఫైర్స్ అన్నీ అలో చేస్తున్నారంటే వేరే వాళ్ళని కూడా రమ్మని చెప్తామనేసి అనుకున్నాము. సో మేమైతే వెళ్ళి లోపల మొత్తం అంతా అరేంజ్ చేస్తున్నాం అనమాట. మా వేరే ఫ్రెండ్స్ ఏంటంటే ఫుడ్ పికప్ చేసుకుని వస్తున్నారు. అండ్ కొద్దిసేపు ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత అంటే జనరల్గా బీచ్లోకి దిగడం అనేది చాలా తక్కువే. బట్ కానీ ఈరోజు ఎందుకో మామూలుగా దిగాలనిపించి కొంతసేపు బీచ్లోకి వెళ్ళి అలా కొద్దిసేపు ఆడుకున్నాం అనమాట. బేసిక్గా తరుణ్ అయితే అస్సలు బీచ్ పర్సన్ కాదనమాట. అస్సలు రమ్మన్నా కూడా నాకొద్దు, నేను రాను, నా బట్టలు తడిచిపోతాయి అనే టైప్లో ఉంటాడు. కాకపోతే నేనే ఫోర్స్ చేసి వెళ్దాం, అసలు ఎప్పుడు వెళ్ళాం కదా అని చెప్పి తీసుకెళ్ళాను. అండ్ ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా అస్సలు ఆగలేదు. ఒక 1 అవర్ వరకు ఇంకా వాటర్లోనే ఉన్నారు.
4కి అలా వెళ్ళాము కొంతసేపు. లైక్ అంటే మాకు ఇక్కడ సమ్మర్స్లో అరౌండ్ 7:30కి అలా సన్సెట్ అవుతుంది అనమాట. సో మేము వెళ్ళిన కొద్దిసేపటికి ఇంకా సన్సెట్ అయింది. ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మైన్ ఇస్ లైక్ సన్సెట్. అది కూడా సమ్మర్ టైమ్స్లో బీచ్ దగ్గర సన్సెట్ చూడడం అంటే నాకు చాలా ఇష్టము. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ రియలీ వెల్. అండ్ మోర్ ఓవర్ అది ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది అనమాట ఈ బీచ్. సో ఆల్ ద ఫ్లైట్స్ ఇవన్నీ చూస్తూ నాకు నేచర్ అట్ ఇట్స్ బెస్ట్ అనిపించింది బీచ్ పక్కన అలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటే. సో ఈలోగా మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు కూడా వచ్చారనమాట. మేము అప్పటికే చాలాసేపు అయింది కాబట్టి ఫుల్ ఆకలేస్తూ ఉండింది. సో ఇక్కడ అన్నీ ఓపెన్ ఉన్నాయి, సో అందరు బాన్ఫైర్స్ వేసుకుంటున్నారు అని చెప్తే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో వాళ్ళనే వచ్చేటప్పుడు ఇంకా ఫుడ్ తెమ్మని చెప్పాము. సో వాళ్ళు పిజ్జాస్ ఇంకా కొన్ని బ్రౌనీస్ అవన్నీ తెచ్చారనమాట. సో ఇంకా అందరం ఫుల్గా తిన్నాము. తిన్న తర్వాత అప్పటికే కొంచెం చలి స్టార్ట్ అవుతూ ఉండింది సన్సెట్ టైంకి. సో బాన్ఫైర్ వేసుకుందామా ఏంటి అనేది ఇంకా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ప్రేమ పక్షులు సో బాన్ఫైర్ వేద్దామని స్టార్ట్ చేస్తే ఈ లోపల కాప్ వచ్చి చెప్పాడనమాట, పిట్ లేకుండా వేయకూడదు, మీరు డైరెక్ట్ ఇసుకలో వేస్తున్నారు అన్నట్టుగా. కాకపోతే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఇసుకలోనే వేస్తున్నారు. కాకపోతే ఏం చేస్తాం, బ్యాడ్ లక్ మాకే వచ్చి చెప్పాడు. సో కానీ అప్పటికప్పుడు వెళ్ళి ఫైర్ పిట్ తెచ్చుకోవాలంటే కష్టం కదా. సో వేరే ప్లేస్లో ఏంటంటే ఎవరు ఫైర్ పిట్స్ లేకుండానే డైరెక్ట్గా శాండ్ పైన వేసేస్తున్నారనమాట. సో మేము కూడా ఆ సైడ్కి వెళ్ళి సో డైరెక్ట్గా శాండ్ పైనే పెట్టేసుకున్నాము. సరే ఎవరైనా వచ్చినా మాకు తెలియదు అన్నట్టు చెప్పేయచ్చు కదా అని. బట్ యా ఫైనలీ ఎవరైతే మా దగ్గరికి రాలేదు. అండ్ వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఈవినింగ్ ఆన్ దట్ డే. Yes. Feel the music, man. Tarun, you can do it. YouTube lo masukkan. దాకా వెయ్యాలి. ఈ విధంగా మా లాంగ్ వీకెండ్ విత్ లాట్స్ ఆఫ్ ఫుడ్, ఫన్ అండ్ ఫ్రెండ్స్తో చాలా బాగా గడిచింది. అండ్ ఐ డోంట్ థింక్ దెర్ వుడ్ బి ఎనీ అదర్ బెటర్ వే టు ఎండ్ అవర్ వీకెండ్. అండ్ ఈ వీడియోకి ఇంతే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టంగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. See you all again in next video. Until then, bye bye. Thank you for watching this video.